సార్ ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు? జై జవాన్. జవాన్ విన్నర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. పడాల కళ్యాణ్, పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఆడాడు, ఇప్పటి వరకు వచ్చాడు. తలకు కూడా దెబ్బ తగిలింది, తలకు కూడా బ్యాండేజ్ చేశారు, మీరు చూసారు వైట్ బ్యాండేజ్. సో అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ఎవరంటే మన కళ్యాణ్ పడాలి. ఆయన శ్రీకాకుళం ముద్దు బిడ్డ, శ్రీకాకుళం ముద్దు బిడ్డ, ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ. కాబట్టి ఆయనకి ఓటింగ్ కూడా బాగుంది. టాప్ ప్లేస్లో ఉన్నాడని నాకున్న ఫ్రెండ్స్ మా టీవీలో ఈ బిగ్ బాస్లో కూడా చేస్తున్న వాళ్ళు చెప్పారు. సో ఆయనే వస్తాడని నేనైతే ఆశాభావంతో ఉన్నాను. ఎనీవే 7 o'clock అయితే పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఈరోజు ఫినాలే, December 21st సండే. ఇక అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి అయితే మొత్తం పోలీస్ బందోబస్తు మామూలుగా పెట్టలేదు. మీరు కూడా వెళ్ళండి, వీడియోలు తీసుకోండి, అందరూ కూడా బయటకు వస్తారు. అలాగే దువ్వాడ మాధురి గారు కూడా వెళ్ళారు, సుమన్ శెట్టి గారు కూడా వెళ్ళారు లోపలికి. నేను మాట్లాడాను ఇప్పుడే, వాళ్ళు కూడా షోకి పిలిచారంట. మొత్తం అందరూ వెళ్ళారు. చాలా అంగరంగ వైభవంగా జరుగునుంది అని అంటున్నారు. మరి ఓకే సార్, ఇప్పుడు తలకాయకి దెబ్బ తాకితే గిఫ్ట్ ఇచ్చేసేయాలా? తలకు దెబ్బ తగిలిందని కాదు, ఫిజికల్ టాస్కులు కొన్ని ఉంటాయి, ఆ క్రమంలో దెబ్బలు తగిలే అంటున్నాను. ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మెంటల్ గేమ్లు అవని, ఫిజికల్ గేమ్లు అవని ప్రతి ఒక్కటి బాగా ఆడాడు. లవ్ ట్రాక్లు కూడా బాగా నడిపాడు. విన్నర్కి అన్ని అర్హతలు ఉండాల్సిన వ్యక్తి ఎవరంటే మన జవాన్ పవన్ కళ్యాణ్ అని నేను అంటున్నాను. దెబ్బ తగిలిందని నేను ఇమ్మని నేను చెప్పలేదే. ఇప్పుడు అన్నారు కదా సార్, తలకు కూడా దెబ్బ తాకింది. పాపం అన్నాను, పాపం తలకు కూడా దెబ్బ తగిలింది గేమ్లు ఆడే క్రమంలో అన్నాను, అంతే. ఇప్పుడు జెన్యున్ ఎవరు ఆడుతారు సార్ మరి ఇప్పుడున్న టాప్ 5 లో? చాలా మంది జెన్యున్ గానే ఆడాడు. ఇమాన్యుల్ కూడా అన్ని జెన్యున్ గానే ఆడాడు. బయట ఎలాగుంటాడు, లోపల కూడా అట్లానే ఉన్నాడు. సుమన్ శెట్టి కూడా జెన్యున్ గానే ఆడాడు. దువ్వాడ మాదిరి చెప్పనవసరం లేదు, ఫైర్ బ్రాండ్. ఆమె కూడా ఓపెన్, టాప్ సీక్రెట్ అన్నట్టు ఏం లేదు, అంతా ఓపెన్. ఇప్పుడున్న వాళ్ళు ఈ టాప్ 5 లో చెప్పుకుంటే మాత్రం మరి కళ్యాణ్కి వెళ్తుంది అనుకున్నాను కప్పు. ప్రజల తీర్పు మనం గౌరవించాలి కదా. నేను మొదటి నుంచి ఇమాన్యుల్కే సపోర్ట్ చేశాను, మా ఫ్రెండ్ అని. అట్ ద సేమ్ టైం ప్రజల తీర్పును కూడా మనం గౌరవించాలి. ప్రజలు ఎక్కువ ఓట్లు ఇస్తారు మన కళ్యాణ్ కాబట్టి ఆయన విన్నర్ కావాలని నేనైతే కోరుకుంటాను. ఇమాన్యుల్ అయితే అవుట్ అయిపోయాడు, 4th place. ఎందుకు వెనకాల పడ్డం కారణం ఏంటిది? ఓటింగ్ కొంచెం తగ్గింది. అతను మంచిగా ఆడుతుంది గేమ్ పరంగా, జెన్యున్ గానే బాగానే స్ట్రాంగ్ గానే ఆడాడు, అందరినీ నవ్వించాడు. కానీ ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుంది అక్కడ, నీకు అర్థమైపోయింది. గతంలో అభిజిత్ అని ఒక ఆయన గెలిచాడు కదా, ఆయన కూడా ఓటింగ్ ఆధారంగానే గెలిచాడు. ఆయన కంటే బాగా ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పుడు తోపుడు తురుములు. సో ఓటింగ్ చూసుకుంటారు మీరు. అప్పట్లో స్టార్టింగ్ లో సీజన్ చూసుకోండి, శ్రీముఖి కప్పు పడుతుందని నేను అనుకున్నాను. ఆమె అంత యాక్టివ్ గా ఆడేది అసలు. కానీ రాహుల్ సిప్లిగంజ్కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఓటింగ్ చూశారు అక్కడ, అర్థమవుతుందా? ఓటింగ్ పరంగా ఆయన గెలిచిండు. సో అదనమాట, ఓటింగే చివరికి శాసించేది దేన్నైనా కానీ. రాజ్యశాసనం ఈజ్ ఓటింగ్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ జవాన్. పడాల పవన్ కళ్యాణ్. నిజంగా కర్ణాటక మరి ఆమె కన్నడిక కదా. తనూజ గౌడకి మీరు అన్నట్టు కర్ణాటక నుంచి ఫుల్ సపోర్ట్ ఓటింగ్. బెంగళూరు, మంగళూరు, మైసూర్, హంపి, ఉడిపి, బీదర్, బళ్ళారి అన్ని ఊర్ల నుంచి మంచి ఓటింగ్ పడింది. ఆ అమ్మాయి కంటే కూడా 10% ఎక్కువ కళ్యాణే ఉన్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎనీవే మనం చూడాలి, 7 o'clock ఫినాలే కదా, ఎలా ఉంటుందని చూడాలి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు పోయి కర్ణాటక హిందీ బిగ్ బాస్ లో వాళ్ళు ఓట్లేదు, మరి బయట రాష్ట్రం వాళ్ళు మన కాడికి ఎందుకు వస్తున్నట్టు? ఇప్పుడు అదే మన దురదృష్టకరం. తెలుగు వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆ సంస్కృతి ఉండకూడదు, అర్థమవుతుందా? ఇప్పుడు కర్ణాటక చూస్తుంటే ఇందాక నేను మాట్లాడినట్టు అక్కడ మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ ఆడితే అక్కడ వాల్ పోస్టులు చింపేశారు. తర్వాత అక్కడ థియేటర్లో సినిమాను కూడా నిలిపేశారు. మీ అందరికీ తెలుసు తెలుగు వాళ్ళ సినిమాలు ఇక్కడ ఆడడం ఏంటని. అలాగే బళ్ళారి, ఒకప్పుడు బళ్ళారి అనే పట్టణం మన ఆంధ్రాలో అనంతపురం డిస్ట్రిక్ట్లో ఉండేది. కానీ 1953లో అది కర్ణాటకకి వెళ్ళిపోయింది అది. సో అప్పటి నుంచి కూడా వస్త్ర దుకాణాల పైన, బంగారు దుకాణాల పైన, హోటల్స్ పైన, సినిమా హాల్ పైన తెలుగులో పేరు ఉంటుంది, కన్నడలో ఉంటుంది, హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. అన్ని భాషల్లో పేర్లు వదిలేసి మన తెలుగు బోర్డులే మనం పగలగొట్టారు. మీరు కూడా చూసే ఉంటారు. అలాగే కర్ణాటక మంత్రులు కూడా, మొన్న ఒక ఐటీ మినిస్టర్ ఆయన ఏమంటాడు, ఇక్కడ బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ తెలుగు వాళ్ళతో నిండిపోయినాయి, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటున్నాడు. నేను ఒక విషయం చెప్తాను, ఆ కన్నడిగా ఆ సంఘాలకు ఎవరైతే మాట్లాడుతుందో వాళ్ళకి, ఒకసారి రండి మా తెలుగు రాష్ట్రాలు, మా ఫిలిం ఇండస్ట్రీలో, మా టీవీ ఇండస్ట్రీలో, మా సోషల్ మీడియాలో, ఈవెన్ జబర్దస్త్లో యాంకర్లు కూడా మీరే ఉన్నారు. మేము ఎప్పుడు కూడా అట్లా మాట్లాడలేదు. మేము ఆ రోజుల్లో సహకరించబట్టే దేవగౌడ అనే వ్యక్తి ప్రధానమంత్రి కూడా అయ్యాడు 1996లో. ఎందుకంటే అప్పట్లో ఆ పోస్ట్ వేరే వాళ్ళకి కొంత వెళ్ళిపోవలసింది, ఉత్తరాది వాళ్ళకి, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, జ్యోతి బసుకి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేసి మన దక్షిణాది వాళ్ళు ఉండాలి, పైగా మనమంతా ద్రవిడియన్స్, తెలుగు వాళ్ళు కన్నడిగస్ అని ఫైట్ చేసి ఆయన అక్కడ కూర్చోబెట్టాం.
అలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ చూడండి, ఇక్కడ హైదరాబాద్ కర్ణాటక అంటారు, మొత్తం 6 జిల్లాలు ఉంటాయి అందులో. మీకు తెలుసు, బళ్ళారి అని ఒక జిల్లా ఉంటుంది, తర్వాత యాదగిరి అని ఒక జిల్లా ఉంటుంది, బీదర్ అని ఒక జిల్లా ఉంటుంది, రాయచూర్ అని ఒక జిల్లా ఉంటుంది. 6 జిల్లాల వాళ్ళు ఎక్కువ ఉండేది ఎక్కడ? మన తెలుగు రాష్ట్రాల్లోనే కదా, హైదరాబాద్లోనే కదా. మనం ఏంటంటే ఒక బాయి అన్నదమ్ముల్లా చూస్తున్నాం కానీ కొన్ని సంఘాలు అట్లా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎనీవే, మన జవాన్ మన లాస్ట్ టైం జై కిసాన్ అన్నారు, ఇప్పుడు జై జవాన్ అంటున్నారు ప్రజలు. చాలా సంతోషం. 7 o'clock అయితే పూర్తిగా రిపోర్ట్ వచ్చేస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. పడాల కళ్యాణ్, పవన్ కళ్యాణ్. ఈ తలకు కూడా దెబ్బ తగిలిందని తెలిసింది మాకు. చాలా బాధపడ్డాం. బ్యాండేజ్ చేశారు. చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు ఆయన. ఫిజికల్ గేమ్లు అవని, మెంటల్ టాస్క్లు అవని, ఏదైనా కానీ గట్టిగా ఆడుతున్నాడు. కాబట్టి మన తెలుగు వాళ్ళు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు ఈజ్ గ్రేట్. బాయ్ బాయ్. సార్, కిసాన్ దెబ్బేసిండు మరి జనాలకి. మరి జవాను గెలిస్తే ఎట్లుంటుంది? పల్లవి ప్రశాంత్ ఏమన్నాడంటే, నాకు వాళ్ళు ఇచ్చిన 40 లక్షలు అన్ని కటింగ్లు పోనీ 20 లక్షలు వచ్చాయి అన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఆయన 20 లక్షలు వచ్చాయి అన్నది మరి ప్రజలు పెడతారన్నది ఒక 2 లక్షలు పెట్టిస్తే బాగుండేది. ఏదైనా ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళి ఒక 2 లక్షలు వీళ్ళలాగా ఇచ్చితే బాగుంది. ఆయన ఎవరికి ఇవ్వలేదు, అదేది తప్పే. కాకపోతే ఆయన కూడా పాపం ఆల్మోస్ట్ వాళ్ళు 110 రోజులు ఉన్నాడు అక్కడ. రోజుకు ఒక 5,000 వేసుకుని ఎంత వస్తుంది చూసుకోండి. ఆయన కష్టం కూడా మనం చూడాలి కదా. ఆయనకైతే పాపం ఎక్కువ రాలేదండి. ఎక్కువ వస్తే ఆయన పెట్టేవాడే. మనం అలా విమర్శించకూడదు. ఎక్కువ కాదండి సార్. ఆయనకు వచ్చిన పైసలన్నీ నేను ఫార్మర్స్కే నేను ఉపయోగిస్తానని చెప్పిండుగా. అన్ని పైసలు ఆయన ఎక్కడ అనలేదు. ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తానని అంటున్నారు. ఈవెన్ మన సుమన్ శెట్టి గారు బయటకు వచ్చారు. ఆయన కూడా నేను అందరికి హెల్ప్ చేస్తానని చెప్తారు. మొత్తం పెట్టేయమంటే మన స్వార్థం అవుతుంది. అది కొంతలో కొంత పెట్టి ఒక 2 లక్షలు పెట్టినా కానీ మేము సంతోషించే వాళ్ళే. ఆయన పెట్టలేదు. మరి ముందు పెడతాడేమో చూడాలి. నేను పల్లవి ప్రశాంత్కి ఫ్యాన్ని. ఎందుకంటే రైతు బిడ్డ అన్నారు కాబట్టి ఆ రకంగానే మనం ఆయన తరపున మాట్లాడాలి. ఎందుకంటే రైతే రాజు అంటాం కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఆయన అయితే కొన్ని ఇంటిలో నాకు అన్ని కటింగ్లు పని ఏమీ రాలేదు, 0 వచ్చింది అన్నాడు ఆయన. చూడాలి మరి ఆయన కూడా 11 రోజులకి. ఇప్పుడు నేను ఏదైనా షూటింగ్ అయితే 10,000 తీసుకుంటా రోజుకి. ఇంకా మరి తక్కువ బడ్జెట్ అండి అంటే 5,000 అడుగుతా. కొన్ని 5,000 అంటే అది కూడా లెక్కేసుకోవాలి కదా. ఆయనకు డైలీ రెమ్యునరేషన్ కూడా లెక్కేసుకోవాలి కదా. సో అదే అన్నమాట. ఓకేనా? వచ్చే బిగ్ బాస్ సీజన్లో ఒకవేళ మీకు అవకాశం వస్తే వెళ్తారా? నాకు రాదు, నేను వెళ్ళను. మేము కూడా వాటికి పోటీగా ప్రతి సంవత్సరం యూట్యూబ్ బిగ్ బాస్ చేస్తూ ఉంటాం. గతంలో రాకేష్ మాస్తో 5 సీజన్లు చేస్తాం. బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2. కాబట్టి పేర్లు మార్చాం. భలే బాస్, బడా బాస్, పెద్ద బాస్, ఫారెస్ట్ బాస్, భయం బాస్. అలాగా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నామండి. మీరు యూట్యూబ్లోకి వెళ్తే తెలుస్తుంది మీకు కూడా. ఇప్పుడు కూడా బాస్కా బాస్ అని చేస్తున్నాం. ఒకవేళ అవకాశం వస్తే వెళ్తారా? నేను వెళ్ళండి. నాకు సెల్ ఫోన్ లేకుండా మా ఫ్రెండ్స్ వదిలేసి అన్ని రోజులు ఉండలేను నేను. యూ కెనాట్. ఓకే? ఇంత అందమైన ప్రపంచాన్ని వదిలేసి ఆ జైల్లో 100 రోజులు ఉండాలంటే కష్టం. నేనైతే ఉండలేను. దేవుడి దేవాల నాకు దేనికి లోటు లేదు. డబ్బుకి లోటు లేదు, బట్టలకి లోటు లేదు, తిండికి లోటు లేదు. ఖచ్చితంగా అది జైలు జీవితం అని ఎంతమంది లోపల నుండి వచ్చిన వాళ్ళే చెప్పారు కదా. ఎంతో మంది ఉన్నారు. ఇంత అందమైన ప్రపంచాన్ని మరి సెల్ ఫోన్ కూడా ఎలా చేయడం లేదు, కుటుంబ సభ్యులు కూడా ఎలా చేయడం లేదు. మరి ఏమనుకోండి చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఆ ముందు సంజన గారు ఉన్నారు కదా, కనీసం ఆ కొడుకును కూడా పంపించలేదంట. మరి జైలు అన్నప్పుడు ఏమనాలి చెప్పండి మీరే. ఎంత గేమ్ షో అయినా నైట్ టైం ఇంటికి పంపించేయాలండి. రావద్దు కదా సార్. ఇప్పుడు ఏంటి అది సింపుల్ గా చెప్పాలని నన్నే మీరు తిడతారు. ఈ బిగ్ బాస్ అనేది ఇట్స్ ఎగ్నెస్ట్ అవర్ ఇండియన్ కల్చర్. ఈ విషయం నేనే కాదు, సిపిఐ నారాయణ గారు చెప్పారు. అక్కడ మహారాష్ట్ర సీఎం ఆయన ఎవరు షిండే గారు చెప్పారు. ఎన్నో హైకోర్టులో కేసులు వేశారు. ఎందుకంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక రూముల్లో పడిన పెట్టి, బెడ్లో పడిపోవడం ఏంటి, కౌగులించుకోవడం ఏంటి, కళ్ళల్లో కళ్ళు పెట్టుకోవడం ఏంటి, ఇది మన సంస్కృతి విరుద్ధమా కాదా? మీరందరూ జర్నలిస్ట్, నాకన్నా నాలెడ్జ్ ఉంది, అవునా కాదా? థ్యాంక్ యూ. ఇంకెక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ.